అమ్మగారు ఇప్పుడు నువ్వు యేసు నామములో బాప్తిజం పొందుతున్నావు. బూతులు మాట్లాడకూడదు, చెప్తున్నా, అబద్ధాలు మాట్లాడకూడదు. తర్వాత పూజలు చెట్టుకు కానీ రాత్రికి కానీ పుట్ట కానీ చేయకూడదు. తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత నీవు ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో ఉండాలి. ఉంటావు. మరి ఈ బాప్తిసం నీ పాపాలు క్షమిస్తుందని నమ్ముచున్నావా? ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు ఎప్పుడు చనిపోయినా నేను పరలోక రాజ్యాన్ని చేరతానని నమ్మకం నీకుందా? ఓకే. ఈ బాప్తిసం ద్వారా నీవు క్రీస్తు కుమార్తెగా జన్మిస్తున్నావు కనుక నీ పేరు నుంచి సువార్తమ్మ. ఇలా పట్టుకో, ఇట్లా పట్టుకోమ్మా, రెండు చేతులు ముక్కు కాడ చిన్నగా పట్టుకో, గట్టిగా. మీ ఆడవాళ్ళు ఎందుకు మరి వచ్చేది? ఏది నేను చూపించేది? ఇట్లా అనాలా, మళ్ళీ నీరు పైకి లేపినంటే ఇట్లా అనాలా, ఓకేనా? అలా అనక్కలేదు, అలా పట్టుకోండి సార్, నేనే కదా. ప్రేమ స్వరూపుడైన తండ్రి నీ పొందున్నాం. సుబ్బయ్యమ్మ గారుగా ఉంటున్నటువంటి తల్లి గారు రక్షణ పొందటానికి ఇష్టపడింది, మార్పు చెందింది, నాకు రక్షణ కావాలని అడిగింది, ఆ రక్షణ ఇస్తున్నాం. మీ పేరు సువార్తమ్మగా మీరు మార్చిన స్తోత్రాలు. మీ పేరు జీవగ్రంథంలో సువార్తమ్మగా పేరు ముద్రీకరించి సువార్త పరిచయం ప్రాణం ఇచ్చి నీ మాట్లాడేకలు చెప్పుటకు తెలివినిచ్చి దయచేసి నీ కృపలో భద్రపరిచి నీ పేరు జీవగ్రంథంలో రాసి నీకు సాక్షిగా వాడుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమె తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీకు రక్షణ ఇచ్చుచున్నాను. ఇప్పుడు నా సంకటములన్నీయు తీరిపోయి సంహారదూత నన్ను ఇప్పుడు చూడు ఫోటో తిన్నాను ఫోటోనా